శుభములు కలుగు నీకు. ఏంటిది, లేవడానికి ఇంత కష్టపడుతున్నాను? ఏమైంది నాకు? కళ్యాణి, ట్రై చేయి. లే. లేమ్మా, నువ్వు నిలబడాలి, నడవాలి. లే తల్లి. కళ్యాణి, లేమ్మా. అక్క నిలబడక్క, లేచి నిలబడు, ట్రై చేయి. కళ్యాణి, నువ్వు పోలీస్ అవ్వాలనే నీ ఆశయాన్ని బతికించుకునే ఉంచుకున్నావు. అంతెత్తున ఉన్న ఆశయాన్ని అందుకోవాలి కళ్యాణి. లేచి నిలబడు. కళ్యాణి, జాగ్రత్తమ్మా. మెల్లిగా లే. నా వల్ల అవ్వట్లేదు. మెల్లిగా లే. లే. కూర్చో కూర్చో. మెల్లగా కూర్చో. ఏంటి అలా కూలబడిపోయావు? ఏమైంది? అమ్మమ్మ, అమ్మ, ఏమైంది నా కాళ్ళకి? అసలు లేచే ఓపికే లేదు. ఏమ్మా, ఏమైంది? ఎందుకు ఉండడం లేదు? 10 రోజుల నుంచి మందులు వాడుతున్నావు కదమ్మా. లేమ్మా, ఇంకొకసారి ప్రయత్నించు. లేమ్మా. లే అక్క, ప్లీజ్. కళ్యాణి, జీవితంలో ముందుకెళ్ళాలి అంటే మనకేది అవ్వదు అనే ధైర్యం ఉండాలి. ఏదైనా అవ్వనివ్వు అనే తెగింపైనా ఉండాలి. అవునమ్మా, కష్టాన్ని కూర్చోపెట్టకూడదు, లేచి పరిగెత్తించు. లేవలేకపోతున్నానమ్మా. నా కాళ్ళు చచ్చి పడిపోయినట్టు అనిపిస్తుంది. కళ్యాణి, ఏమైంది కళ్యాణి? ఏమో అక్క, తెలియట్లేదు. కాళ్ళు అసలు సహకరించట్లేదు. అదేంటమ్మా, అన్నెన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నావు? డాక్టర్ గారు కూడా లేచి నడుస్తావని చెప్పారు. అమ్మా, కంగారు పడద్దు. కళ్యాణి, నువ్వు కూడా బాధపడద్దు. ఒకరోజు అటు ఇటుగా లేచి నడుస్తావు. నీ కాళ్లల్లో నరాలు కండరాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు కదా. నాకు నమ్మకముంది, నువ్వు నడుస్తావు. అవునమ్మా, నేను 2-3 రోజుల్లో లేచి నడుస్తాను. మీరు బాధపడకండి. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో 4 రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి? ఏం లేదు సార్. మరి ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళి పని చూసుకో. నా పని ఇక్కడే సార్. ఏంటి? క్లాసులు స్టార్ట్ అయ్యే వరకు నా డ్యూటీ ఇక్కడే కదా సార్. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావా?
ఉండాలి కదా సార్. హేయ్, నువ్వు ఇక్కడుండి చేసేదేం లేదు, వెళ్ళు. టీచర్స్ అందరూ రిజిస్టర్లో ఎంట్రీ చేసి తిన్నగా లోపలికి వెళ్తున్నారా బయటికి వెళ్తున్నారా చూడాలి కదా సార్. పిల్లలందరూ బయటికి వెళ్లకుండా చూడాలి కదా సార్. అయినా మీకేం పని సార్ ఇక్కడ? ఆ, ఏం లేదులే. మరైతే మీరు ఎందుకు సార్ ఇక్కడ? లేదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే వెళ్ళు లోపలికి. ఎందుకు సార్? ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? హేయ్, నువ్వు నోర్మై. లేదు సార్, మీకు ఇక్కడ ఏమైనా పని ఉంటే అది నాకు చెప్పి మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను ఆ పని చేసి పెడతాను. రేయ్, నోరు మూసుకొని లోపలికి వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇప్పుడే నిన్ను జాబ్లో నుంచి పీకేస్తాను. వీడు ఏదో సోది. అమ్మో, ఈయన వస్తున్నాడు, ఇప్పుడేం చేయాలి? రే, ఇలా ఎదురు చూడాల్సిన అవసరం ఏంట్రా? వారాహి వచ్చాక నీ ఛాంబర్కి పిలిపించుకొని మాట్లాడొచ్చు కదా. డాడ్, నేను తన కోసం ఎదురు చూస్తున్నానని మీకెలా తెలిసింది? రే, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే మన ప్యూనుకు కూడా తెలిసిపోతుందిరా నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావని. అవును డాడ్. అరే, నిజంగానే వాడికి కూడా డౌట్ వచ్చింది డాడ్. ఎందుకని? రే, నీకు యాక్టింగ్ రాదు కాబట్టి. ఏంటి, నాకు యాక్టింగ్ రాదా? వస్తే ఎవరికి డౌట్ రాకుండా వెయిట్ చేయాలి గాని ఇలా అందరికీ అనుమానం వచ్చేలా చేయకూడదురా. నీకంటే అమ్మని అలా పడేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వేనైనా చెప్తావులే. రేయ్, నేను మీ అమ్మని పడేశానని నీకెవరు చెప్పారు? ఇంకెవరు? కుమారక్క ఉంది కదా. దానికి నా స్టోరీ అంతా చెప్పడం తప్పు అయిపోయింది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అదేం డాడ్, రాత్రి నువ్వే కదా చెప్పావు, నా మెయిల్ ఈగోని పక్కన పెట్టి వారాహికి సారీ చెప్పమని చెప్పావు కదా. అందుకే తనకి సారీ చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను. తను ఇక్కడికి వస్తే సారీ చెప్పి నేను హ్యాపీగా రిలాక్స్ అయిపోతాను. ఓకే ఓకే, అందుకోసమే నీ వెయిటింగ్ అయితే. ఆల్ ది బెస్ట్ నాన్న. తిను చక్కగా తినవే, నీకు చాలా బలం కావాలి. నీ కాళ్ళు సొరకాయలాగా బలంగా ఉండాలి. సునైనా, బయలుదేరుతావా? నేను రెడీ అక్క. దాన్ని తీసుకుని అక్కడికి బయలుదేరుతున్నావే? అది అమ్మమ్మ. ఏయ్, నన్ను అమ్మమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? స్కూల్ యూనిఫామ్ కుడతామని జయసింహ గారి దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా. అయితే ఏంటి? ఆ డ్రెస్ల కోసం మంచి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మన టైలర్ బాబాయ్కి తెలుసంట. కనుక్కోటానికి ఆయన దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళిరండి, తొందరగా రండి. అమ్మో, ఏంటా సౌండ్? ఏంటా సౌండ్? అమ్మా, ఏమైందమ్మా? అదేనమ్మా, ఈ క్యాన్ పైనుంది, తీద్దామనేసరికి కింద పడింది. అయినా ఇప్పుడు ఈ క్యాన్తో పనేంటమ్మా? దీంట్లో చలిమిడి పెట్టాలని క్యాన్ తీయబోతే అమ్మా, ఈ స్వీట్స్ అన్నీ ఏంటమ్మా? అదే. కృష్ణమ్మ, హాసిని కోసం సారి సిద్ధం చేస్తున్నావా? సారా? అవునమ్మా, మెట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి పుట్టింటి ముచ్చట చీర సారీ ఇది. 20 ఏళ్ళు కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్ల మధ్య పెరిగిన ఆడపిల్లకి పుట్టింట్లోనే ఉండాలనే ఆశ ఉంటుంది. అది తీరదు. ఆ బెంగ కడుపున మోసిన తల్లికి బాగా తెలుస్తుందమ్మా. అది తీర్చడానికే ఇలా చీరే సారే పెట్టడానికి కన్నవాళ్లు వెళ్తారు. పండగలకి పబ్బాలకి కూతుర్ని పుట్టింటికి పిలుచుకుంటారు. ఏమ్మా, మరి నేనివన్నీ తీసుకువెళ్ళి చెల్లికి పెట్టరానా? అమ్మా, కడుపున పుట్టిన బంధాన్ని కలవటానికి వెళ్తానంటే ఆపే అధికారం నిన్ను కన్న వాళ్ళకు కూడా ఉండదమ్మా. సంతోషంగా వెళ్ళి ఇచ్చిరా.
అమ్మా నువ్వు వస్తున్నట్టు హాసినికి చెప్పావా? ఇంకా చెప్పలేదమ్మా. అయితే చెప్పకు. ఫోనే చేయకుండా సడన్ గా ఇవన్నీ తీసుకెళ్లి సర్ప్రైజ్ చెయ్యి. హాసిని పొంగిపోతుందమ్మా. అలాగే చేస్తానమ్మా. ముందు మీ ఇద్దరు ఇదిగో ఈ బిందెల మీద ఆ పసుపు గుడ్డతో మూత పెట్టి కట్టేసి అవి బయటికి తీసుకెళ్ళండి. ఆ, నేను ఫ్యాన్ కింద చలిమిడి పెట్టుంచాను. అది ఈ క్యాన్లోకి పెట్టేస్తానమ్మా. అలాగే సుబ్బారావుని, మంగమ్మ వదిన్ని, శంకరమ్మక్కని, ఇంకో ఇద్దరిని రమ్మను. వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళి ఈ బిద్దెలో ఆ చలిమిడి నింపేసేయ్. ఈ చిలకలంటే హాసినికి చాలా ఇష్టం. కృష్ణమ్మ అయిందా, వెళ్దామా? అయిపోయింది పిన్ని. పిన్ని, మేం సారి పెట్టి వస్తాం. వారాహి, మీరిద్దరూ టైలర్ దగ్గరికి వెళ్ళండి. కృష్ణమ్మ, హాసిన్తో మాట్లాడి నా పేరు చెప్పి ఓ 2 మొట్టికాయలు వేసిరా. అమ్మమ్మకి దూరంగా ఉన్నందుకు గుర్తుగా ఉంచుకోమను. అలాగే పిన్ని, వెళ్ళొస్తాం. ఆ, సుబ్బారావన్నా, ఆ కావిడి తీసుకో. అలాగేనమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం. అమ్మమ్మ మేము వెళ్ళొస్తాం. అలాగే. అసాధ్యం తన మార్గం. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం వారాహి. ఏ అమ్మా, బాగున్నావా? నేను బాగున్నాను బాబాయ్ గారు. ఏంటమ్మా ఇలా వచ్చావు? మనకి బెస్ట్ మెటీరియల్స్ దొరికే ప్లేస్ ఎక్కడుంటుంది? మీరు అడిగిన క్వాలిటీ మెటీరియల్ కావాలంటే సూరత్ వరకు వెళ్లాల్సి ఉంటుందమ్మా. ఖచ్చితంగా వెళ్తాను బాబాయ్. కొంచెం అక్కడ ఎవరైనా తెలిసిన క్లాత్ కంపెనీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే. అలాగేనమ్మా. మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు అక్కడ మంచి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాడిని కలిస్తే మీకు పని జరిగిపోతుందమ్మా. సరే బాబాయ్, అతని నెంబర్ ఇస్తానుండమ్మా. థ్యాంక్స్ బాబాయ్. అలాగేనమ్మా. మేము బయలుదేరుతాం. అలాగే. పద. ఏమ్మా వారాహి, బాగున్నారా? మీ చెల్లికి పెళ్లి చేస్తే మొదటి భర్త చనిపోతాడని మీకు తెలుసు. మేమది తెలియక మీ దగ్గరకు వచ్చాం. అందుకే మీరు ఈ విషయం దాచి పెళ్లి చేసేస్తే తర్వాత నా కొడుకు చనిపోతే ఆ తర్వాత కొన్ని రోజులు ఏడ్చి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని ప్లాన్ చేశారు. ఏంటమ్మా, గుర్తుపట్టలేదా? మనకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోయినా చెడు చేసిన వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోకూడదని మాకు జీవితం నేర్పిన పాఠం.
మిమ్మల్ని అంత తేలిగ్గా మర్చిపోతామా? అయ్యో అలా మాట్లాడొద్దమ్మా. ఏమ్మా సునైనా, బావున్నావా? గాయం చేసిన వాళ్ళు ఏం జరగనట్టు ఎదురొచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉన్నావు. పద సునైనా. అమ్మా, ఒక్క నిమిషం. మీతో మాట్లాడాలనే వచ్చాం. అక్క, మనసుకి బాధ కలిగించే వాళ్ళతో మాట్లాడాలని నాకు లేదు. వెళ్ళిపోదాం పదక్క. అమ్మా, ఆ రోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. అందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. అవునమ్మా, మాకు నిజంగా నువ్వు నచ్చే మీ ఇంటికొచ్చాం. మా అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేద్దామనుకున్నాం. కానీ సునైన జాతకం బాగోలేదని తెలిసాక మా కొడుకు నిజంగా చనిపోతాడేమో అని భయంతో సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయాం. కానీ అరుంధతి గారి కొడుకుతో మీ చిన్న చెల్లి హాసిని పెళ్లి జరిగింది. ఆ పెళ్ళయ్యి వారం రోజులు దాటింది. సునైనా హాసిని కవల పిల్లలు. అంటే ఇద్దరి జాతకం ఒకటే కదా? జాతకం ప్రకారం సునైనకి పెళ్ళైన వారంలోపు తన భర్త చనిపోతాడన్న మాట నిజమే అయితే ఈ పాటికి హాసిని భర్త కూడా చనిపోయి ఉండేవారు కదా. కాని తను బ్రతికే ఉన్నాడు కదా. అంటే ఆ జాతకమే తప్పని మాకర్థమైందమ్మా. ఇప్పుడు సునైనాని చేసుకునేవాడు కూడా హ్యాపీగా ఉంటాడని తెలిసింది. అదేనమ్మా, మేము వెంటనే మీ ఇంటికొచ్చి మీ అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటున్నాం. మా అబ్బాయికి సునైనానిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. వావ్, సూపర్! మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళండి. ఒక మనిషి చనిపోతే మీ కొడుకు ప్రాణం నిలబడినందుకు అమ్మయ్యా మన వాడికి ఏమి కాకుండా తప్పించుకోగలిగామని సంతోషపడేవాళ్ళ? పోయింది అవతలి వాడి ప్రాణమే కదా అని తేలికగా తీసుకునేవాళ్ళ? ఆ మనిషి బతికే ఉన్నాడు కాబట్టి మీ అబ్బాయికి పెళ్లి చేసి సంతోషపడాలనుకుంటున్నారా? వావ్, భలే ఆలోచిస్తున్నారండి. అయ్యో అది కాదమ్మా. మీరేం చెప్పక్కర్లేదండి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీలో మానవత్వం ఎంత ఎక్కువగా ఉందో మాకు బాగా అర్థమైంది. నిజంగా ఇప్పుడు హాసిని భర్తకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి చనిపోయి ఉంటే ఖచ్చితంగా అది జరిగింది నా చెల్లెలి వల్లే అని ఊరందరికీ చెప్పుండేవాళ్ళు కదా మీరు. లేదమ్మా, మేం మరీ అంత చిన్న మనసు ఉన్నవాళ్ళం కాదు. నిజంగా మీ మనసులు పెద్దవే అయ్యుంటే ఆ రోజు జాతకంతో ఓ ఆడపిల్ల జీవితాన్ని తూకం వేసి ఉండేవాళ్లే కాదు. మీకు నచ్చిన అమ్మాయిని కోడలిగా చేసుకోవటానికి నా ఇంకో చెల్లెలి జీవితంలో బొమ్మ పడుతుందా గొలుసు పడుతుందా అని ఎదురు చూసేవాళ్లే కాదు. దయచేసి అలా అపార్థం చేసుకోకమ్మా. మంచి మనసుతో మీ చెల్లిని మా కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాము. మీ మనసులో అంత మంచి ఆలోచనే ఉంటే ఆ రోజు జాతకం బాగోలేదనగానే మా అమ్మని అన్ని మాటలనే వాళ్లే కాదు, అలా అని వెళ్ళిపోయేవాళ్ళ. మేం చేసింది తప్పని ఒప్పుకుంటున్నాం కదమ్మా. మీలో ఆ ఫీలింగే ఉండుంటే ఈ రోజు మీరు విక్కి చావు బతుకుల్ని కారణంగా చూపించేవాళ్లే కాదు, మీ తప్పు గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు. ప్లీజ్ అమ్మా, అది కూడా మా తప్పే. దయచేసి ఇంకేం చెప్పకండి ప్లీజ్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీరు మా ఇంటికొచ్చి మా అమ్మని అడగాలని ట్రై చేయకండి. మా అమ్మ కూడా ఇదే చెప్తుంది. సమర్థుడికి సహాయకుడు సరిపోతాడు. అసమర్థుడికి బలవంతుడి సాయం కావాలి. నాది అసమర్థత కాదు. నేను అలా అనట్లేదు అరుంధతి. ఇప్పుడు మీరు మీ బిజినెస్ పార్ట్నర్తో ఫోన్లో కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు? ఆ జయసింహ గారు మీ బిజినెస్ ఆఫీసర్ని తిప్పికొట్టడం వల్లే కదా. ఓ, నువ్వు నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు. నేను ఈసారి ఖచ్చితంగా ఆ జయసింహ గారిని మీతో కలిసి వ్యాపారం చేయడానికి పరిగెత్తుకొచ్చేలా చేస్తాను. ఒకసారి వద్దు అని వెళ్ళిపోయిన వాణ్ణి బతిమాలాల్సిన అవసరం నాకు లేదు.
కానీ మన పార్ట్నర్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి రాకూడదు కదమ్మా. మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, శేఖర్ వెళ్తానంటున్నాడు. వెళ్ళనివ్వు. ఒక్క అవకాశం అతనికి ఇవ్వచ్చు కదా. అసలు నువ్వు నా బిజినెస్ కోసం ఇంత బతిమాలుతున్నావెందుకు? జయసింహతో డీల్ సెట్ అయితే నాకు కోట్లలో లాభం వస్తుంది, నీకు కోటి పైసలు కూడా రావు. అవునా? అవునమ్మా. మరెందుకు మా ఇద్దరిని కలిపి బిజినెస్ చేయాలంటున్నావు? మా బిజినెస్తో నీకేంటి లాభం? ఓ కృష్ణ తులసికి నష్టం, ఓ కృష్ణ తులసికి నష్టం. మీ ఇద్దరూ కలిసి ఈ ఊరి దగ్గరలో టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ పెడితే కృష్ణ తులసికి భవిష్యత్తులో వ్యాపారం అనేది అస్సలు ఉండకూడదు. భవిష్యత్తులో వ్యాపారం అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమా రేంజ్ నుంచి లో బడ్జెట్ సినిమా రేంజ్కి పడిపోయింది తన జీవితం. మీ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఇంకా కృష్ణ తులసి నడి రోడ్డు మీదకి వచ్చేయాల్సిందే, నడి రోడ్డు మీదకి వచ్చేయాల్సిందే. ఏంటి సారి తీసుకొచ్చావా? ఆడపిల్లల్ని కనొద్దు అంటే వరుసగా ఆడపిల్లల్ని కంది. వచ్చి దాని పక్కన నిలబడు. గౌరవంగా కూతురికి సారె పెట్టి పంపించు.